మిత్రులందరకు శుభ సాయంత్రం. శుభరాత్రి కథలు లేదా మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు 45వ కథకు మీ అందరికీ శుభ స్వాగతం. ఈ రోజు మీరు వినబోయే కథ పేరు అందమైన మనసు. విందామా మరి? ఈ రోజు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. ఇది చాలా కాలం క్రితం నాటి విషయం. మా ఇల్లు నగరంలోని ప్రముఖ హాప్కిన్స్ ఆసుపత్రి ప్రవేశ ద్వారం ఎదురుగా నేరుగా ఉన్న వీధిలో ఉండేది. మేము క్రింద నివసించేవాళ్ళం. పై అంతస్తులోని గదులను ఆసుపత్రిలోని రోగులకు అద్దెకిచ్చేవాళ్ళం. ఒక వేసవి సాయంత్రం నేను రాత్రి వంట చేస్తూ ఉండగా తలుపు తట్టిన శబ్దం విని తలుపు తీశాను. అప్పుడు అక్కడ ఒక అందవిహీనమైన వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను నా 8 ఏళ్ల కొడుకంత పొడవు కూడా లేడు అని అనుకుంటూ వంగిపోయి కృంగి ఉన్న అతని శరీరం వైపు చూశాను. ఇంకా ఘోరమైన విశేషం ఏమిటంటే అతని ముఖం ఒక పక్కకు వాచిపోయి ఎర్రగా ఇంకా పచ్చిగా ఉంది. అతను చాలా ఆహ్లాదకరమైన తన గొంతుతో, గుడ్ ఈవినింగ్, ఒక రాత్రికి ఉండడానికి మీ వద్ద గది ఏమైనా ఉందేమో అని వచ్చాను. నేను ఈ ఉదయం తూర్పు నుండి చికిత్స కోసం వచ్చాను. మళ్ళీ పొద్దున వరకు తిరిగి వెళ్లే బస్సు లేదు అని చెప్పాడు. అతను మధ్యాహ్నం నుండి గది కోసం వెతుకుతున్నానని, కానీ ఎక్కడా గది దొరకలేదని చెప్పాడు. నా ముఖం కారణంగా నేను అనుకుంటున్నాను ఇది చాలా భయంకరంగా ఉందని నాకు తెలుసు, కానీ నా వైద్యుడు మరికొన్ని చికిత్సలు అవసరం అని చెప్పాడు అన్నాడతను. నేను ఒక క్షణం సంకోచించాను, కానీ అతని తదుపరి మాటలు నేను ఒప్పుకునేలా చేశాయి. అతను ఇంకా ఇలా అన్నాడు, నేను వరండాలోని ఈ పడకుర్చీలో పడుకోగలను. నా బస్సు ఉదయాన్నే బయలుదేరిపోతుంది అని అన్నాడు. కానీ మేము అతనికి మంచం ఏర్పాటు చేస్తామని చెప్పాను. నేను లోపలికి వెళ్లి భోజనం సిద్ధం చేశాను. ఆ పెద్ద మనిషిని మాతో భోజనం చేయమని ఆహ్వానించాను. వద్దు వద్దు, ధన్యవాదాలు, నా వద్ద భోజనం ఉందండి అని అతను బ్రౌన్ పేపర్ బ్యాగ్ ను చూపించాడు. నేను వంట పూర్తి చేసి అతనితో కాసేపు మాట్లాడడానికి వరండాలోకి వెళ్లాను. ఆ వృద్ధుడి చిన్న శరీరంలో విశాలమైన హృదయం నిండి ఉందని తెలుసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. తన కుమార్తెను, ఆమె 5 పిల్లలు, వెన్నుగాయంతో వికలాంగుడై నిస్సహాయుడైన ఆమె భర్తను పోషించడానికి అతను చేపలు పట్టి జీవిస్తాడని, అదే అతని జీవనోపాధి అని చెప్పాడు. ఒక ఫిర్యాదు చేస్తున్నట్టుగా కాకుండా నిజానికి అతను చెప్తున్న ప్రతి వాక్యంతో భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదానికి కృతజ్ఞతలు చెబుతూ ఒక మాటను జోడించాడు. అతనిది చర్మానికి సంబంధించిన ఒక రకమైన క్యాన్సర్. ఆ వ్యాధి ఉన్నా దానితో పాటు ఎటువంటి నొప్పి లేనందుకు అతను భగవంతుని పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉన్నాడు. ముందుకు సాగేందుకు తనకు శక్తిని ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు కూడా. మేం అతని కోసం పిల్లల గదిలో పడుకోవడానికి ఒక మంచం ఏర్పాటు చేశాం. పొద్దున్నే లేచి చూసేసరికి పరుపులు పద్ధతిగా మడతపెట్టి అతను బయట వరండాలో ఉన్నాడు. అల్పాహారం నిరాకరించాడు. కానీ తన బస్సు ఎక్కడానికి బయలుదేరబోయే ముందు ఆగి గొప్ప సహాయం కోరుతున్నట్లుగా ఇలా అన్నాడు, మళ్ళీసారి చికిత్స కోసం వచ్చినప్పుడు దయచేసి నేను ఇక్కడ ఉండవచ్చా అండి? నేను మిమ్మల్ని కొంచెం కూడా ఇబ్బంది పెట్టను. కుర్చీలోనైనా బాగానే నిద్రపోగలను. ఆ తరువాత ఒక్క క్షణం ఆగి ఇలా కొనసాగించాడు, మీ పిల్లలు నాకు మా ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగించారు. పెద్దలు నా ముఖం చూసి భయపడతారు, కానీ పిల్లలు పట్టించుకోకపోవడం నేను గమనించాను అన్నాడు. అతను మళ్ళీ ఇక్కడికి రావచ్చని చెప్పాను. తన తర్వాతి పర్యటనలో అతను ఉదయం 7 గంటల తర్వాత వచ్చాడు. బహుమతిగా ఒక పెద్ద చేపను, నేను ఇప్పటివరకు ఎన్నడూ చూడని పెద్ద నత్త గొల్లలను తెచ్చాడు. అవి చక్కగా తాజాగా ఉంటాయని, ఆ ఉదయం బయలుదేరే ముందే గొల్లలను విడదీశానని చెప్పాడు. అతని బస్సు తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరిందని నాకు తెలుసు. మా కోసం వీటిని తయారు చేయడానికి అతను ఏ సమయంలో నిద్రలేచి ఉంటాడా అని నేను చాలా ఆశ్చర్యపోయాను. అతను మాతో ఉండడానికి వచ్చిన అన్ని సంవత్సరాలలో చేపలు లేదా నత్తగొల్లలు లేదా తన తోట నుండి కూరగాయలు గాని మా కోసం తీసుకురాని రోజు ఎప్పుడు లేదు. ఇతర రోజుల్లో మాకు పోస్టు ద్వారా ప్యాకేజీలు వచ్చేవి. ఎల్లప్పుడూ ప్రత్యేక డెలివరీ ద్వారానే చేపలు, గుల్లలు లేదా ప్రతి ఆకు శుభ్రంగా కడగబడిన తాజా బచ్చలి కూర లేదా పాలకూర పెట్టెలో ప్యాక్ చేయబడి వచ్చేవి. వీటిని మాకు పోస్టులో పంపడానికి అతను 3 మైళ్లు నడిచి ఉంటాడని తర్వాత తెలిసింది. అతను ఎంత బీదవాడో తెలిసి ఉండడం వల్ల ఆ బహుమతులు మాకు మరింత విలువైనవిగా మారాయి. వాటన్నిటినీ స్వీకరించి అతను మా ఇంట్లో ఉండి మరుసటి రోజు ఉదయం ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మా ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళందరూ చేసే వ్యాఖ్యల గురించి నేను తరచుగా ఆలోచిస్తూ ఉంటాను. నిన్న రాత్రి ఆ అనాకారమైన మనిషిని మీ ఇంట్లో ఉంచావా? నేను అతన్ని వెళ్ళిపోమన్నాను. అలాంటి వారిని ఇంట్లో పెట్టుకుంటే మీ వద్ద ఉండడానికి మరెవరూ రారు. బహుశా
1 లేదా 2 సార్లు మాకు అలా జరిగి ఉండవచ్చు. కానీ వాళ్ళు అతని గురించి కనుక తెలుసుకుని ఉంటే బహుశా వారి అనారోగ్యాలను భరించడం వాళ్ళకెంతో తేలికయ్యేది. అతనిని గురించి తెలిసినందుకు మా కుటుంబం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని మాకు తెలుసు. ఎటువంటి ఫిర్యాదులు చేయకుండా చెడుని అంగీకరించడం, మంచిని కృతజ్ఞతతో అంగీకరించడం ఏమిటో మేము అతని నుంచే నేర్చుకున్నాం. ఇటీవల నేను మా స్నేహితురాలికి ఉన్న గ్రీన్ హౌస్, ఆమె అక్కడ పువ్వులను నాకు చూపించినప్పుడు అన్నిటికంటా చాలా అందమైన ఒక బాగా వికసించిన బంగారు చామంతిని చూశాను. కానీ అది ఒక పాతబడిన తుప్పుపడిన బకెట్లో పెరగడం చూసి ఆశ్చర్యపోయాను. ఇది నా మొక్క అయి ఉంటే కనుక దాన్ని నా వద్ద ఉన్న అత్యంత అందమైన పాత్రలో ఉంచుతాను అని నేను మనసులో అనుకున్నాను. నా స్నేహితురాలు నా మనసుని మార్చింది. నా వద్ద పూల కుండీలు సరిపోలేదోయ్, ఇది ఎంత అందంగా ఉంటుందో నాకు తెలుసు, అందుకే ఈ పాత బకెట్లో పెరగడం పర్వాలేదనిపించింది. ఎందుకంటే నేను దాన్ని తీసి బయట తోటలో పాతి పెట్టగలిగేంత సమయం నాకు లేదు అని ఆమె వివరించింది. నేను మనస్ఫూర్తిగా నవ్వడం చూసి ఆమె ఆశ్చర్యపోయి ఉండవచ్చు. కానీ నేను నా మనసులో ఇలా అనుకున్నాను, మనం కళ్ళతో చూసే వాటిని భగవంతుడు చూడడు. మనిషి బాహ్య రూపాలను చూస్తాడు, కానీ భగవంతుని దృష్టి అంతర్లీనంగా ఉంటుంది. శరీరాలకు బదులు మన కళ్ళు ఆత్మలను మాత్రమే చూడగలిగినట్లయితే అందం గురించిన మన నిర్వచనాలు ఎంతగానో మారిపోతాయి. అటువంటి వ్యక్తుల్ని మనం అంగీకరించడం, ప్రేమించడం నేర్చుకున్నప్పుడు మన జీవితంలోని ప్రతి అంశం అభివృద్ధి చెందడం ఖచ్చితంగా ప్రారంభం అవుతుంది. సమాప్తం. ఇంతవరకు మీరు అందమైన మనసు కథ విన్నారు. ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.